ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వారం దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మా జీవితాల్లో మీరు చూపిస్తూ ఉన్న కృప అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై వందనాలు చెల్లించుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఉండి వివిధ పరిస్థితుల మధ్య ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియ శ్రోతలందరినీ మీరు దర్శించమని, వారితో మాట్లాడమని వేడుకుంటూ, మా అందరి జీవితాలకి దీవెనకరంగా ఉంచమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం కోపాన్ని గురించి మాట్లాడుతూ నియంత్రించవలసిన సమయంలో నియంత్రించకపోతే ఎంత నష్టం వస్తుందో మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా గత వారం ధ్యానం చేసుకున్నాం. ఉపయోగపడవలసిన పాలు నల్లనివిగా మారడం, పాత్ర పాడైపోవడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఈ వారం అలా నియంత్రించవలసిన సమయంలో నియంత్రించని కారణం చేత నష్టపోయిన ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ కుటుంబాన్ని గురించి మీ అందరికీ సుపరిచయం అయితే మరొకసారి మనమందరం వింటూ మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన కుటుంబం బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా నియంత్రించవలసిన విధంగా నియంత్రించకపోతే ఎదుర్కోవలసిన నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ దినాల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించడం మంచిదే, కానీ నరకానికి పోయేంత ప్రేమను మనం చూపించకూడదు. అనేక మంది తల్లిదండ్రులు పిల్లల జీవితాల్లో తప్పును కనుగొన్నప్పటికీ ఆ తప్పును చేయకపోగా దాన్ని సమర్థిస్తూ సంతోషపడే వాళ్ళు చాలా మంది కనపడతా ఉంటారు. ఉదాహరణకి, పిల్లలు మన ముందే బూతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, మాట వినకుండా ఉన్నప్పుడు కానీ, ఒకవేళ అదుపు తప్పుతా ఉన్నప్పుడు, హద్దు మీరుతా ఉన్నప్పుడు, పోనీలే చిన్నపిల్లలు అనే మాట మన నోట వారు విన్నప్పుడు అది ఆయుధంగా చేసుకొని వారు పాపంలో పెరిగిపోవడం, దేవునికి దూరం అవడం, అమ్మనాన్నలకు దుఃఖం తెప్పించడం వారికి అలవాటైపోతుంది. పిల్లలు మన ముందు ప్రవర్తించే విధానం దగ్గర మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వారిని నిద్ర లేపే దగ్గర నుంచి నిద్రపుచ్చేంత వరకు, అంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం అయ్యేంత వరకు, వారి వయసును బట్టి వారికి నేర్పించవలసిన పనులు నేర్పించాలి, సమయానికి లేవడం నేర్పించాలి, వారు ఏ ఏ పనుల్లో సహకరించగలరో ఆ పనులు సహకరించే విధంగా చేయాలి. అలా కాకుండా మన ప్రేమ వారిని పని చేయని వాళ్ళనంత సోమరులుగా మార్చేస్తే, మన ప్రేమ వారు మన ముందే తప్పులు మాట్లాడుతూ ఉన్నా సమర్థించే స్థాయికి ఎదిగితే, వాళ్ళు చేసే తప్పులను చూసి ఆహ్లాదకరంగా నవ్వుకుంటూ ఉంటే, అది రాబోయే దినాల్లో వారికి ఉరిగా మారినప్పుడు దుఃఖపడినా ప్రయోజనం ఉండదు. ఈరోజు నా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. లేదా 22 కూడా చదువుదాం, క్షమించండి. 22. ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు
సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచిట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినలా దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసినలా వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఈ వచనాల్లో ఒక తండ్రి యొక్క ఆవేదన. పిల్లలు తప్పు చేశారు, వాళ్ళు పిల్లలేం కాదు, పెద్దాళ్లే. ఆ తప్పు చేసిన సమాచారం తండ్రి దగ్గరకు వచ్చింది. వృద్ధాప్యం నుంచి ఆయన తిరిగి యవ్వనంలోకి రాలేరు, కానీ యవ్వన కాలంలో ఆయన సక్రమంగా ప్రవర్తించని కారణం చేత పిల్లల విషయంలో వృద్ధాప్యంలో వారు మాట వినని స్థాయికి వెళ్ళారు. మాట వినని స్థాయి మాత్రమే కాదు, దేవునికి విరుద్ధమైన పనులు చేసి వారి జీవితాల్లో నష్టాన్ని మూటగట్టుకోవడం కాదు, ప్రాణాలు పోయి అంత స్థాయికి తీసుకొచ్చుకున్నారు. తండ్రి వారిని పిలిచాడు. పిలిచిన తర్వాత గద్దించవలసిన స్థాయిలో గద్దించడానికి పోయి అప్పటికి కూడా తండ్రి ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ప్రియ శ్రోతలు, మనందరికీ తెలుసు, మొక్కై వంగనిది మానై వంగున అని. మ్రాను వంగడం అనేది సాధ్యం కాదు. అది మొక్క దశలోనే వంచటం మొదలు పెడితే సాధ్యమవుతుంది. చిన్నప్పుడు ఆ పిల్లలు దొంగతనం చేస్తూ వచ్చి ఉండొచ్చు, నవ్వుతా పర్లేదులే అన్నటువంటి ఆ ఇంప్రెషన్ని ఆ పిల్లలకి అందించి ఉండొచ్చేమో. దాన్ని అదునుగా తీసుకున్న ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత దేవుని సన్నిధిలోనే తప్పు చేయటం మొదలుపెట్టారు. ప్రియ శ్రోతలు, మీ అందరి ఇళ్లలో ఇది జరిగే సహజమైనటువంటి సంఘటనే. స్కూల్కి వెళ్ళిన పిల్లలు తరచుగా ఎరేజర్స్, పెన్సిల్స్ ఏదో ఒకటి బ్యాగ్లో పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు దాన్ని ఘనకార్యంగా స్వీకరించి ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. అది తీసుకొచ్చినప్పుడే ఒకవేళ మీరు శిక్షించి తీసుకుని వెళ్ళి స్కూల్లో అప్పగించి ఆ విషయాన్ని గనక సరిచేసినట్లయితే ఇంకొకసారి ఆ పని చేసేవాడు కాదు. అలా కాకపోతే ఈరోజు బయట పెన్సిల్ రేపొద్దున మీ పర్సులోని పెన్నీ అవ్వచ్చు, అంటే డబ్బులు అవ్వచ్చు. ఆ తర్వాత అక్కడ మోసం చేయడం అలవాటు అవుతుంది, ఇక్కడ మోసం చేయడం అలవాటు అవుతుంది. దీనన్నిటికీ కారణం ఏంటండి అంటే, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే తల్లిదండ్రులు ఒక ప్రక్కన అయితే, తల్లిదండ్రులైన వారికి దేవుని యొక్క ప్రేమ తెలియకపోవడం, దేవుని ప్రేమను అంగీకరించకపోవడం. కొంతమంది తల్లిదండ్రులు దేవుణ్ణి ఎరిగినప్పటికీ, దేవుని ప్రేమను చూచినప్పటికీ ఆ ప్రేమను తమ పిల్లలకు పంచేటంత హృదయం వారికి లేకపోవడమో, లేకపోతే వారి పట్ల ఉన్న మమకారమో తెలియదు, కానీ ఆ ప్రేమకు వారిని దూరంగా పెంచుతూ ఉంటారు. ఏలీ గారు చిన్నవాడేం కాదు, ఆయన యాజకుడు. దేవుని గురించి స్పష్టంగా ఎరిగినటువంటి వాడు. దేవుడు మాట్లాడినప్పుడు వినేటటువంటి గొప్ప లక్షణం ఉన్నాయి. క్రమక్రమంగా ఆయన ప్రవర్తనను బట్టి దేవుడు వారితో మాట్లాడటం మానేశారు. ప్రియ శ్రోతలు, మీరు ఎంత భక్తిపరులైనా, మీరెంత దయార్ద్ర హృదయులైనా, మీరు ఎంతో మందికి దాన ధర్మాలు చేసేవారైనా, ప్రేమ కలిగిన వారైనా, పిల్లల విషయంలో గనక కోపపడవలసిన సమయంలో కోపపడకపోతే వారి జీవితాలు కోకటి వేళ్లతో సహా పెరిగివేయబడతాయి.
ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ. కోపం అనేది పిల్లల క్షేమం కోసం ఉపయోగపడాలి, కానీ వారిని నష్టానికి, కష్టానికి, క్షామానికి గురి చేసేది ఉండకూడదు. ఈ తండ్రి కోపపడలేదు, వారి నష్టాన్ని కళ్ళారా చూడాల్సిన పరిస్థితి. ఆయన మాట్లాడిన పదం చూసారా? ఇంకొకసారి చదువుతాను. నా కుమారులారా, 24 వచనం, ఇలాగ చేయొద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు చేయుచున్నారు నేను. వినబడింది మంచిది కాదు. ఎలా చెప్పాలది? ఎంత వాయిస్తో చెప్పాలి? రెండో మాట 25లో, నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. ఎంతగా ప్రాధేయపడి ఉంటాడో శ్రోతలు. ఇక్కడ భార్యాభర్తలైన వారి మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోతే వారిలో ఒకళ్ళు విలన్లా చూయిస్తారు, ఒకళ్ళనేమో ప్రేమ కలిగిన వారుగా చూయిస్తారు. అనేక సార్లు చాలా కుటుంబాల్లో తల్లులు అయిన వారు పిల్లలు చేసే తప్పులను సమర్థించే ప్రక్రియలో తండ్రి వారిని శిక్షకు గురి చేస్తూ ఉన్నప్పుడు వారి క్షేమం కోసం తల్లికి అపారమైన ప్రేమ ఉన్నట్లు చెడ్డుపడిపోయి ఊరుకోండి చిన్నపిల్లలు, వారికేం తెలుసు చెప్పండి, అలా కొడతారు, వారికేం తెలుసు చెప్పండి అంటూ ఆ పిల్లల ముందు ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఆ పిల్లాడు లేదా పాప, మా అమ్మ చాలా ప్రేమ కలిగింది, మా నాన్న కట్టిన ఆత్ముడు అనుకుంటారు. సహోదరులారా, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఒకవేళ మీరు సహోదరులైతే భర్త పిల్లల్ని క్రమశిక్షణ చేస్తున్న సమయంలో భర్తకే సపోర్ట్ చేయండి, కానీ పిల్లలకు సపోర్ట్ చేయకూడదు. అప్పుడిద్దరు ఒకటే అన్న విషయం అర్థమైతే వాళ్ళిద్దరి దగ్గర మంచిగా ప్రవర్తిస్తారు. కానీ అనేక మంది తల్లులు పిల్లల్ని సక్రమపరిచే సమయంలో భర్తనేమో విలన్గా చూయిస్తారు. మీ నాన్న వస్తున్నాడు జాగ్రత్త, మీ నాన్నకి చెప్పనా అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నటించడం అలవాటు చేసుకుంటారు. అలా చాలామంది ప్రేమను చూపిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ స్వతహాగా మీరే వారిని నష్టానికి, కష్టానికి, కొన్నిసార్లు చావు కూడా అప్పగించేవారుగా కనబడతా ఉన్నారు. శ్రోతలు, ఈ మాట వింటా ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనేక సార్లు భార్యాభర్తలుగా మీరిరువురు గనక ఏకమనసుతో లేకపోతే మీరు చూపించేటటువంటి ఆ స్పందన పిల్లల్ని సరిచేసేటప్పుడు వారు గనక ఒకరిని మంచాళ్ళగా ఒకరిని చెడ్డాళ్ళగా చూశారనుకోండి, రాబోయే దినాల్లో ఎవరు మంచి వాళ్ళగా వాళ్ళ ముందు కనబడటానికి ఇష్టపడ్డారో వెనకేసుకుని వచ్చే తల్లి కానీ తండ్రి కానీ వారు చేసే నష్టాలకి అధికంగా దుఃఖించాల్సిన వారు కూడా మీరే అవుతారు. ప్రియ శ్రోత, ఈ రోజున మీ కుటుంబాల్లో పిల్లల పరిస్థితి ఎలా ఉంది? సరిచేయవలసిన విషయంలో సరిచేయకపోతే, స్పందించాల్సిన విషయంలో స్పందించకపోతే, క్రమశిక్షణ చేయాల్సిన సమయంలో క్రమశిక్షణ చేయకపోతే వారి నష్టపోయే సమయంలో మీరు చేసినా ఉపయోగం ఉండదు. పిల్లల్ని క్రమశిక్షణ చేయాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారిరువురు కూడా మారు మనసు పొందిన వారి ఉంటే బాగుంటుంది. అలా మారు మనసు పొందిన వారైతే పిల్లల ముందు వారు ప్రవర్తించే ప్రవర్తన, వారి మాటలు, వారి సంభాషణ, వారి యొక్క వ్యవహారం అన్నీ కూడా దైవికంగా ఉంటాయి. మీరు పిల్లల ముందు మాట్లాడే మాటలు, మాట్లాడుకునే మాటలు, మీరు పిల్లల ముందు ప్రవర్తించే విధానం మీకు తెలుసా? వారి అంతరంగాల్లో మీ మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో, అది తండ్రి అయినా తల్లి అయినా, వారి జీవితాల్లో వారి అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి వారు వాడే పదాలు, వారి జీవిత విధానం అప్పుడు ఎదుగుతా ఉన్న మొక్కల యొక్క అగ్రభాగాన్ని విరిచేస్తే
ఆ ఎదుగుదల మానసిక పరిపక్వత అక్కడితో ఆగిపోతుంది. అలా ఆగినప్పుడు అది ఎవరికి ఉపయోగపడకుండా అయిపోతుంది. ఇది నాన్న చాలా కుటుంబాల్లో స్పందించవలసిన సమయంలో సరిగా స్పందించని అనేక మంది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టి ఈ దినాన్న వారి కళ్ళ ముందు కొంతమంది పిల్లలు లేరు, కొంతమంది పిల్లలు దుఃఖకారకులుగా ఉన్నారు, కొంతమంది జీవితాలు నష్టపరుచుకున్నారు. ఈ భారాన్ని మోయలేక కృంగిపోతున్న కుటుంబాలు ఎన్నో. ప్రియ శ్రోతలు, ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న మీరు చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులు అయితే మొట్టమొదట మీరు మారండి. వారి దగ్గర తల్లిదండ్రులుగా మీరిద్దరు ఒకటే అన్న సందర్భాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. వాళ్ళు తప్పు చేసినప్పుడు కలిసి వారికి నేర్పించండి క్రమాన్ని. అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ అభ్యున్నతిని చూడగలుగుతారు. అలా చేయకపోతే వాళ్ళ నష్టాన్ని మీరు చూసి మీరు దుఃఖపడాలి, వారు దుఃఖపడాలి. జీవితం మొత్తం కూడా కుమిలిపోతూనే జీవించాలి. అలా జీవించకూడదు అంటే స్పందించవలసిన సమయంలో స్పందించాలి, స్పందించవలసిన విధంగా స్పందించాలి. వారు మార్పు చెందేంతగా మీరు వారి ముందు జీవించాలి. ఆ మూడు జరగగలిగితే మీలో వచ్చేటటువంటి కోపం మీ బిడ్డల క్షేమం కోసమే ఉపయోగపడిందనే సత్యాన్ని వారు ఉన్నతమైన స్థలాల్లో ఉన్నప్పుడు గుర్తించుకొని, మా నాన్న మా అమ్మ వాళ్ళు చేసిన క్రమశిక్షణ ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి గల కారణం అని చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో కదండి. అలాంటి సంతోషం మన సొంతం కావాలంటే కోపం వారి క్షేమం కోసం ఉపయోగపడాలి, కానీ మన అహం తృప్తిపరచబడటానికి ఉపయోగపడకూడదు. మరి మీరు మీ కోపాన్ని మీ పిల్లల విషయంలో ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు? వారి క్షేమం కోసమేనా, లేక మీ అహాన్ని తృప్తిపరచుకోవడానిక? పరిశీలన చేసుకుందాం. తిరిగి ఈ విషయాలు ఆలోచించుకుంటూ మరి ఒక వారం మనం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.